తర్వాత మళ్ళీ రెండో మంత్రివర్గ విస్తరణలో కళ్యాణదుర్గంలో ఉష గారికి కంటిన్యూ చేయడం అంటే తన సామాజిక వర్గం వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఉన్నా కూడా ఒక బీసీ భావనతో బీసీలకు ఒక అధికారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో జగనన్న గారు ఇవాళ నిజమైన బీసీ నాయకుడిగా 5 సంవత్సరాలు మా కులానికే ఆయన ఆ మంత్రి పదవిని ఇవ్వడం మాకు అత్యంత గౌరవం. అదే కాకుండా కురుబ కార్పొరేషన్ చైర్మన్ అనంతపురం జిల్లాకే ఇచ్చారు. తర్వాత మన ఏదైతే ఈ బీసీ అధ్యయన బోర్డు మెంబరు అంటే బీసీ వెల్ఫేర్కి సంబంధించిన రిటైర్డ్ జడ్జి కిష్టప్ప గారికి ఇచ్చారు. అలాగే ఏపీపీగా వాళ్ళ కుటుంబ సభ్యులే ఇద్దరు మన జేఎన్టీయూ బోర్డు మెంబర్ అయితేనేమి, అలాగే హైకోర్టులో ఏపీపీ అయితేనేమి, మరి డైరెక్టర్లు అయితేనేమి వందలాది పదవులు ఈరోజు బీసీ సామాజిక వర్గానికి మరి మనం చూసాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు గిరిజమ్మ గారిని బీసీ సోదరి జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడము, మైనార్టీ సోదరులు వసీం గారు మేయర్ అవ్వడము అంటే సమానంగా ట్రాన్స్పరెన్సీగా సామాజిక న్యాయము మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించిన జగనన్న వెంట రాష్ట్రం అంతా నడుస్తూ ఉంది. మరి అనంతన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఎక్కడ కూడా వివాదరహితుడు, ఎవరితోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విభేదాలు లేవు. సుదీర్ఘంగా రాజకీయాలు చేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తికి చేతుల్లో మనం ఒక పగ్గం ఇస్తే ఇంకా మంచి గాడిలో పడుతుంది. అసంపూర్ణంగా కొన్ని ఎక్కడైనా పనులు ఇప్పుడు యూజీ మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇంకా మిగతావి ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ ఎలక్షన్స్లో ఈ టర్మ్లో అన్న 24లో అత్యధిక మెజారిటీతో గెలిచి భగవంతుని ఆశీస్సులతో అన్న గనక మంత్రి పదవి చేపడితే మిగతావన్నీ కూడా పూర్తి అవుతాయి. నగరం సస్యశ్యామలంగా ఉంటుందని మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. కాబట్టి మేమంతా కూడా అన్న వెంట మద్దతుగా మేమంతా కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది? ఇవాళ అతిశయోక్తి మాట్లాడడం లేదు, కానీ ఏదైతే జగనన్న గారు 175కు 175 అంటున్నాడో అన్నమాట ప్రకారమే మనము ఈ జిల్లాని తీసుకుంటే మరి ముఖ్యంగా ఒక టిప్పర్ డ్రైవరు అంటే అతి సామాన్యులకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మాటలు, మళ్ళీ చెప్తున్నా, మాటలు కాదు చేతలు చేసే ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ఒక పిహెచ్డి చేసిన అబ్బాయి, చదువుకున్న అబ్బాయిని ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేదంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేని వ్యక్తి ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే తెలుగుదేశం పార్టీ 100 కోట్లకు అమ్ముడుపోయింది. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మనం చూసాం. మరి లక్కప్ప అనేటువంటి వ్యక్తి మడకసిరిలో అతి సామాన్యుడు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించేలాగా చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా సామాన్యులకు కూడా రాజ్యాధికారం కల్పించడం జగనన్న ధ్యేయం. ఈరోజు మనం తీసుకుంటే 175కు 175 ఎందుకు అంటున్నానంటే 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లో కలిపితే 200 సీట్లు అవుతాయి. 200 సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ధైర్యంగా అనౌన్స్ చేశాడు. కాబట్టి అవుట్ రేట్గా ఎన్ని ఉంటే అన్నీ కూడా ఈసారి స్వీప్ అవుట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా బీసీలు, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలు అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం ప్రజలు ఏం తీర్పిస్తారో. దైవ నిర్ణయం, భగవంతుని ఆశీస్సులతో మరీ ముఖ్యమంత్రిగా జగనన్న ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా, ఎందుకంటే ఈసారి మేనిఫెస్టో విషయంలో కూడా ఒకసారి మనం చెప్పాలి, ఆచరణ సాధ్యం కాని హామీలు అయితే జగనన్న గారు ఇవ్వలేదు. ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఆయన మేనిఫెస్టో కోసం వందలాది మంది, వేలాది మంది ఎదురు చూశారు టీవీల దగ్గర. ఏం ప్రవేశపెడతాడు అని చెప్పి. రుణమాఫీ గురించి చాలామంది మాట్లాడారు. అది పాసిబుల్ కాదు అని చెప్పి రుణమాఫీ ఆయన చెప్పలేదు. ఏదైతే చెయ్యగలమో అదే చెప్పారు. 2019 మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవి చేసి చూపించారు. కాకపోతే కొంతమంది ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఆయన జాబ్ క్యాలెండర్ విషయంలో, సచివాలయ వ్యవస్థలో ఈరోజు బీటెక్ చదువుకున్న పిల్లలందరూ కూడా 30,000 జీతంతో వాళ్ళు ఈరోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. కన్వర్ట్ చేసుకుంటే అన్నీ వస్తాయి. ఈరోజు వాలంటీర్లు అంటున్నారు, నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఇవాళ జగనన్న వెంట నడవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మేము ఉద్యోగాల్లోకి వస్తాం, మాకు ఈ పదవే వద్దు అని చెప్పి వాళ్ళు రాజీనామా చేశారు. ప్రతి అమ్మఒడి తీసుకున్న మహిళ ఈరోజు పిల్లోడు సాధారణ స్లమ్ ఏరియాలు, ఎందుకంటే మేము మొత్తం అవన్నీ కూడా స్లమ్ ఏరియాస్ కాబట్టి ఎప్పుడూ చూడని విధంగా కాన్వెంట్ స్కూళ్ళకు ధీటుగా మంచి యూనిఫామ్ వేసుకొని, మంచి షూస్, బుక్స్ తీసుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతున్న పిల్ల తల్లిదండ్రులు కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. అమ్మఒడి పడుతున్న వాళ్ళు, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, మరీ ముఖ్యంగా
ప్రజలకి ప్రభుత్వానికి సచివాలయ వ్యవస్థ చాలా ఈజీ అయిపోయింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పెడితే ఏ ప్రభుత్వ కార్యాలయానికి తిరిగే పని లేకుండా చేసేసాడు. ముఖ్యంగా గతంలో ఏదైనా కావాలి అంటే మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా సమస్యలు ఉంటే మనం చూసాము. మున్సిపల్ ఆఫీస్ మేము కార్పొరేటర్లుగా పనిచేసాం కాబట్టి మాకు తెలుసు. వాళ్ళకి సంబంధించిన ఏవి కూడా అసలు అందుబాటులో ఉండేదే కాదు. వేలాది రూపాయల లంచం ఒక బర్త్ సర్టిఫికేట్కి మేము కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు మేము చూసాం. బర్త్ సర్టిఫికేట్ కోసం ఒక 1000 రూపాయల లంచం అడిగేవాళ్ళు. ఇవాళ అదేం లేదు. అప్లై చేసిన వెంటనే ఇంటికే వచ్చేస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటికి వచ్చేస్తుంది. పిల్లలకు మరీ ముఖ్యంగా మంచి చదువులు దక్కుతున్నాయి. ఇప్పుడు ఆ వసతి దీవెన, విద్యా దీవెన ఏం రావట్లేదని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ముఖ్యంగా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు బెనిఫిట్స్కే వెళ్ళిపోతూ ఉన్నాయి అకౌంట్లలోకి. మధ్యవర్తులు ఎవరూ లేరు. గతంలో తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు పెట్టింది. జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు పెన్షన్స్ అనేటివి అసలు అందేటివే కాదు. ఇవాళ ఒకరికి వస్తే రేపు ఇంకొక నెలలో, ఇప్పుడు ఇవాళ ఒకరికి వచ్చిందంటే ఆ పర్సన్కి నెక్స్ట్ మంత్ పెన్షన్ వచ్చేదే కాదు. అలా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయిన క్షణంలో ఇవాళ తలుపు తట్టి అవ్వాతాతలకు కానివ్వండి, వితంతులకు కానివ్వండి, ఒంటరి మహిళలకు కానివ్వండి, తలుపు తట్టి తెల్లవారుజామున 5 గంటలకి వాళ్ళు ఎక్కడికి పోయే పని లేకుండా వాళ్ళు కూర్చున్న చోటికే వెళ్ళి సంతోషంగా వాళ్ళకు ఇవాళ ఏదైతే అమౌంట్ చెప్పారో అది వాళ్ళకి చేరుతూ ఉంది. మరి ఎందుకుగానే ప్రజలు కోరుకోరు ఆయన్ని? ఇవాళ వీళ్ళు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు మేనిఫెస్టో ఉమ్మడి వీళ్ళు కూటమితో ప్రజల్లోకి వచ్చారు కదా, బీజేపీ, జనసేన, టీడీపీ అంటున్నారు కదా. మరి ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో మోదీ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాడు అంటే ఇది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పేసి